ప్రేమ స్వరూపైన మా పరలోకపు తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో కుడి ఉన్న నీ బిడ్డలమైన మా అందరినీ మీ స్వరము చేత దర్శించండి, మీ వాక్కుతో ముచ్చటించండి. మా బ్రతుకులను మీ వాక్యపు వెలుగులో సరిచూసుకోవడానికి, మీ వాక్యపు హెచ్చరికలని మేము విని సరిచేసుకోవడానికి మాకు కావలసిన గ్రహింపును, శక్తిని ప్రసాదించండి. మీ స్వరమును కోరుకుంటూ మీ పరిశుద్ధాత్మ స్వాధీనానికి మమ్మల్ని మేము సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథం 5వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ప్రవక్త అయిన యెషయా ఒక పాట పాడుతూ ఉన్నాడు. ఏమిటయ్యా ఆ పాట అంటే, నా ప్రియుని గూర్చి పాడదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వానిని గూర్చి పాడదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగా తవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్య బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టుని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్షలు కాచెను. దేవుడు లేఖన భాగాన్ని మనందరి వినికిడిలో దీవించును గాక. పిల్లరా, చదువుకున్న ఈ లేఖన భాగంలో ప్రియుని యొక్క ద్రాక్ష తోటలో కాసిన కారు ద్రాక్షలు మనకు కనబడుతున్నాయి. ఎందుకొరకు ఈ ద్రాక్ష తోటలో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు కారు ద్రాక్షలను కాశాయి? ప్రియుని యొక్క తోటలో చాలా చక్కగా తవ్వాడు, అందులోని రాళ్లను ఏరాడు, శ్రేష్టమైన ద్రాక్ష తీగలను మాత్రమే నాటించాడు. దాని మధ్యలో ఒక బురుజును తొలిపించి ద్రాక్ష తోటని పెట్టించాడు. ఎందుకొరకు తెలుసా? ఆ శ్రేష్టమైన ద్రాక్ష తీగలు ద్రాక్ష పళ్ళను కాసినప్పుడు ఆ పళ్ళలో నుంచి రసమును తీయడానికి ద్రాక్ష తొట్టిని కూడా పెట్టించాడు ఈ యజమాని. కానీ ఫలాలు కాసే సమయానికి ఆ శ్రేష్టమైన ద్రాక్ష తీగలు శ్రేష్టమైన ద్రాక్ష పండ్లకు బదులుగా కారు ద్రాక్షలని కాశాయి. స్నేహితులారా, ప్రభు యొక్క వాక్యము సెలవిస్తుంది, ఈ కారు ద్రాక్షలు బహుభయంకరమైన ఒక ఫలింపని లేదా ప్రభువు ఆశించని ఆత్మ సంబంధమైన జీవితాన్ని సూచిస్తూ ఉన్నాయి. తన ప్రియుని కొరకు ప్రవక్త అయిన యెషయా పాడిన పాటలో ఆరంభం బాగుంది, కానీ ముగింపు వచ్చేసరికి ఒక విషాదం మనకు కనబడుతుంది. నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను అంటున్నాడు. నాకు ఇష్టడైన వాడిని గురించి నేను పాడతాను అని ఒక శ్రేష్టమైన సంగతి కొరకు ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఈ 2వ వచనపు ముగింపు భాగంలో కారు ద్రాక్షలు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పుదామా? హల్లెలూయా. ప్రియమైన స్నేహితులారా, ప్రభు సంఘమనే తోటలో మనల్ని నాటడం వెనకాల ప్రభువుకున్న ఉద్దేశం ఏంటంటే మనము బహుగా ఫలించాలని. యోహాను సువార్త 15వ అధ్యాయం అంతా కూడా, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు నా ద్రాక్ష తీగలు. తీగ ద్రాక్షవల్లితో అంటు కట్టుబడి ఉంటేనే కానీ ఎలాగూ దానంతటా అది ఫలింపదో అలాగూ మీరు నా యందు నేను మీ యందు నిలిచి ఉంటేనే తప్ప ఎవడు ఫలించడు. 8వ వచనం, మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమ పరచబడును. ఎస్, మనము ఫలించడం ఎందుకు కొరకు దేవుడు కోరుతున్నాడంటే మనము ఫలించుట వలన తండ్రి మహిమ పరచబడడం. ఇట్ ఈస్ ద గాడ్స్ పర్పస్. స్నేహితులారా, ఈరోజు చాలామంది జీవితాల్లో శ్రేష్టమైన ద్రాక్ష తీగలుగా ప్రభువు నాటాడు. సత్తువ భూమి కలిగిన కొండ మీద సంగమనబడిన వనములో మనల్ని నాటితే నాటబడిన మనం యజమానుడైన ప్రభువు కోరుకున్న మంచి ద్రాక్ష పండ్లకు బదులుగా
కారు ద్రాక్షల్ని కాసినప్పుడు యజమాని యొక్క దుఃఖం ఇంత అంతా కాదు. దేవునికి స్తోత్రం చెప్పుదామా? హల్లెలూయా. కాబట్టి స్నేహితులారా, మీ ఆత్మీయ జీవితంలో దేవుడు మిమ్మల్ని ఎందుకొరకు పిలిచాడు? యేసయ్య ఏ ఉద్దేశము చేత మీ జీవితాల్ని తన సిలువ ప్రేమతో పట్టుకున్నాడు అనే సంగతిని మీరు రూఢిగా గుర్తించినప్పుడు, ఆయన కోరుకున్న ఫలభరితమైన జీవితం మీరు జీవించడానికి మిమ్మల్ని మీరు ప్రభువుకు అప్పగించుకున్నప్పుడు, ద్రాక్షావల్లి అయిన యేసు క్రీస్తుతో కూడా నిరంతరము మీరు అంటుకట్టబడి ఉన్నప్పుడు, ప్రభువు కోరుకున్న తీయనైన మధురమైన ద్రాక్ష పండ్లు మన జీవితాల్లో ప్రభువు చూడగలుగుతాడు. లేదంటే మన అంతం, లేదంటే మన ఆత్మీయ స్థితి, లేదంటే మన ఆత్మీయ ముగింపు కారు ద్రాక్షలే. కారు ద్రాక్షలు తినడానికి పనికిరావు. కారు ద్రాక్షలు చూడడానికి మాత్రమే పనికి వస్తాయి. చూడడానికి చక్కగా ఉంటాయి, కానీ తినడానికి మన పండ్లు, మన నోరు ఏమాత్రం అంగీకరించని స్థితిలో ఈ కారు ద్రాక్షలు ఉంటాయి. మన విశ్వాస బ్రతుకులో మనము చూడడానికి బాగున్నాం, పై మెరుపులు బాగున్నాయి, మనం ఆత్మీయులమని కనపరుచుకుంటున్నాం, మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నామని భావిస్తున్నాం, మనం ఏదో చేద్దాం, ఏదో చూద్దాం, ఏదో చేసేద్దామని ఒక భ్రమలో ఉన్నాం. కానీ అల్టిమేట్గా మనలో ఉన్న ఫలం దేవునికి మహిమ తీసుకురాకపోతే, సంగమనబడిన ద్రాక్ష వనములో సరి అయిన స్థితిలో నీవు నాటబడకపోతే నీ ముగింపు కారు ద్రాక్షనే. నీలో నుంచి వచ్చే ఫలం కారు ద్రాక్షనే. నీ ఆత్మీయ జీవితపు ఫలితం కారు ద్రాక్షనే. స్నేహితులారా, ప్రభు యొక్క వాక్యాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు కోరుకున్న స్థితిలో మీరు ఫలించగలుగుతున్నారా? మీకు జ్ఞాపకం చేస్తున్నాను, కరోనా పుణ్యం అని మళ్ళీ చెప్తున్నాను. చాలా మంది ఆధ్యాత్మిక జీవితంలో చచ్చిపోయారు. వైరస్ వచ్చి అంటుకుంటుంది అనుకున్నప్పుడు, వైరస్ వచ్చి దాడి చేస్తా అనుకున్నప్పుడు చేసిన భక్తి ప్రభువును కోరుకొని కాదు, ప్రాణాలని దక్కించుకోవడానికి, ప్రాణముతో బ్రతికి ఉండాలని, ప్రభువా ఈ వైరస్ నుంచి మమ్మల్ని తప్పించని ప్రార్థన చేసిన దొంగ భక్తులు క్రైస్తవులు. ఎంతోమంది నీలాంటోళ్ళు నాలాంటోళ్ళు ఈ లోకంలో కరోనా అనబడిన ఆ భయంకరమైన మహమ్మారితో సచ్చారు. నీవు నేను సావకుండా ఎందుకున్నా? నిన్ను నన్ను ఎందుకు దేవుడు బ్రతికించాడు? మధురమైన ద్రాక్ష ఫలములని యజమానుడు కోరుకున్నాడు. స్నేహితులారా, ఆయన కోరుకున్న ఆ మధురమైన ద్రాక్ష పండ్లు, ఆయన కోరుకున్న ఆ ఫలవంతమైన జీవితం మనలో ఉందా? లేకుంటే మన బ్రతుకు కారు ద్రాక్షగా మారిపోయింది? ఆలోచన చేద్దాం. ఎక్కడుంది నీ ఆత్మీయ స్థితి? ఎక్కడుంది నీ ఆత్మీయ జీవితం? ఎక్కడ పడేసుకున్నావు నీ ఆత్మీయ స్థితిని? ఎక్కడ అమ్మేసుకున్నావు? చాలామంది, కొంతమంది ఆత్మీయంగా చచ్చిపోయారు, ఇంకొంతమంది ఆత్మీయంగా ఉన్నామని భావిస్తూ ఆధ్యాత్మిక విలువల్ని కోల్పోయి బతుకుతున్నారు. ఏమండి, సరిగా నాటబడని చెట్టు ఎక్కడైనా ఏపుగా పెరుగుతుందా? సరిగా నాటబడని చెట్టు ఎక్కడైనా ఫలాలను ఇస్తుందా? సరిగా నాటబడని చెట్టు, సరైన ఎరువు, సరైన నీరు, సరైన స్థితిలో కంచి వేయబడని ఏ చెట్టైనా దాని జీవితంలో అది ఫలభరితంగా మారుతుందా? అందుకే ఇక్కడ యజమానుడు శ్రేష్టమైన ద్రాక్ష తీగల్ని నాటించాడు, కానీ ఫలించే స్థాయిలో దాని ఫలం కారు ద్రాక్షగా మారిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పుదామా? కాబట్టి ప్రియులారా, ఈరోజు మన జీవితంలో మనము గుర్తించవలసిన సత్యం ఏంటంటే, మన హృదయాలు ఘోరమైన వ్యాధి కలవు. మన అంతరంగం తిరుగుబాటుతో కూడుకున్నది. మన మనస్సు లోబడని మనస్సు. మన అంతరంగం దేవుని అధికారాన్ని అప్పగించుకొని స్థితి. మనల్ని మనమే మోసపుచ్చుకోవద్దు, మనల్ని మనమే అమ్మేసుకోవద్దు,
మనల్ని మనమే అపవాదికి అప్పగించుకోవద్దు, మనకు మనమే పాపము యొక్క ఏలుబడికి అప్పగించుకోవద్దు. సంగమనబడిన ఉద్యానవనములో శ్రేష్టమైన ద్రాక్ష తీగగా నాటబడిన నీవు ఏపుగా పెరిగి సరైన స్థితిలో నీవు కట్టబడితే తప్పనిసరిగా నువ్వు మధురమైన ద్రాక్ష పండ్లను కాస్తావు. దేవునికి స్తోత్రం చెప్పుదమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియరా, ఈ ద్రాక్ష తోట అనేది సంఘం. ఈ ద్రాక్ష తోటను సంరక్షించే బాధ్యత ఒక కాపరి మీద మాత్రమే కాదు, విశ్వాసులైన ప్రతి ఒక్కరి మీద ఈ బాధ్యత ఉంది. ద్రాక్ష తోటను సంరక్షించే బాధ్యత మనందరికీ ఉంది. ఈ ద్రాక్ష తోటను పాడు చేయడానికి గుంట నక్కలు దూరుతాయి. అందుకే హేరోదు కొరకు ప్రభువు మాట్లాడవలసి వచ్చినప్పుడు ఆ గుంట నక్కతో ఇలాగూ చెప్పుడని చెప్పాడు. మీరు చూడండి, మన ఈ నిజామాబాద్ జిల్లాలో చక్కగా వ్యవసాయం పండించే రైతులు ఉన్నారు. మక్క పంటలు వేసినప్పుడు, జొన్న పంటలు వేసినప్పుడు, ఇంకా రకరకాల కూరగాయలను పండించినప్పుడు అడవి ప్రాంతాల్లో ఉన్న రైతులకి అడవి పందుల బెడద ఎక్కువ ఉంటుంది. ఆ పందుల మంద దూరిపోయిందనుకోండి, ఆ మనమంతా, ఆ యొక్క తోట అంతా బహుభయంకరంగా నష్టపోతుంది. ఆ యజమాని దాని ద్వారా ఎంతగానో నష్టపోవాల్సి వస్తుంది. అందుకే ఆ పందుల బెడదను తప్పించుకోవడానికి చుట్టూ తీగను కంచెగా వేస్తారు. దానికి లైట్ షార్ట్ సర్క్యూట్ను కనెక్ట్ చేస్తారు. పొరపాటున ఏదైనా అడవి పంది ఆ ప్రాంతానికి వస్తే ఆ షార్ట్ సర్క్యూట్కు తగిలి చనిపోవడమా లేదా తిరిగి వెనక్కి వెళ్ళిపోవడమా ఒకలాంటి శబ్దాల్ని చేస్తారు. ఎందుకు? ఆ కంచెను, ఆ తోటను కంచెతో కాపాడుకునే బాధ్యతను ఆ యజమాని కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ కంచె కొరకు లేదా ఆ తోట కొరకు కంచె వేసి నిరంతరము కాపాడుతాడు. కొన్నిసార్లు పగటిపూట, సాయంకాలం పూట పక్షులు వచ్చి ఆ తోటలో ఉన్నటువంటి ఆ ఫలాల్ని తినేస్తాయని చెప్పేసి ఆయన కాయడానికి ఆయన శత విధాల ప్రయత్నిస్తాడు. కారణం ఏంటో తెలుసా? యజమానికి తోట మీద ఉన్న మక్కువ. చర్చ్ నిన్ను నన్ను తన కుమారుని యేసు క్రీస్తును ఈ లోకానికి పంపించి ఆయన్ని నలపడానికి ఆయన ప్రభువుకి ఇష్టమైంది. ఆయన నలగొట్టబడడానికి ప్రభువు ఇష్టపడి ఆయనను అప్పగిస్తే, ఆయన విలువైన రక్తంలో కడగబడిన నీవు నేను విలువైన దేవుని శ్రేష్టమైన ద్రాక్ష తోటలో సంఘములో నాటబడిన తర్వాత దేవుడు కోరుకున్న ఫలాలని మనము కనపరచకపోతే ఏమన్నట్టు? ఎంతసేపు దేవుని యొద్ద నుంచి ఆశీర్వాదాలైన మనకి, ఎంతసేపు దేవుని యొద్ద నుంచి దీవెనలైన మనకి, ఎంతసేపు దేవుని యొక్క కార్యాలను అనుభవించడమేనా? ఎంతసేపు దేవుని యొక్క సంరక్షణ, దేవుని యొక్క భద్రతను కోరుకోవడం, ఎంతసేపు ఈ లోకపరంగా హెచ్చించబడాలని ఆశించడమేనా ఆధ్యాత్మిక స్థితి? కాదు. నీ జీవితంలో దేవుడు కోరుకున్న స్థితిలో నీవు ఫలించగలిగినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీ నుంచి కోరుతున్న ఆ ఫలములని నీవు ప్రభువుకు కనపరచగలిగినప్పుడు, సంఘములో సరైన స్థితిలో నాటబడి నీవు పెంచబడినప్పుడు, సంఘములో ఉన్నటువంటి కట్టుబాట్లను, సంఘంలో ఉన్నటువంటి ఆ యొక్క హెచ్చరికలని నీవు తీసుకొని నీ ఆత్మీయ స్థితిని నువ్వు కట్టుకున్నప్పుడు నీవు ఫలించగలుగుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెషయా గ్రంథం 5:1 చెప్తా ఉంది, సత్తువ భూమి కలిగిన కొండ మీద ఈ తోట ఉంది. ఏమండి? గచ్చ పొదలతో నిండింది కాదు, బీడు భూమి కాదు, రాతి భూమి కాదు, ఇసుక నేల కాదు, సత్తువ భూమి కలిగిన తోట ఇది. స్నేహితులారా, మనము కూడా మన యొక్క జీవితంలో సంఘంలో చాలా ప్రభు అనుకూలమైన వాతావరణాన్ని ఇస్తాడు. మనమంతా సహవాసంగా కూడుకున్నప్పుడు అబ్బా తండ్రి అని ఆయన్ని ఆరాధించగలుగుతాం. మనమంతా సహవాసాల్లో కూడుకున్నప్పుడు దేవుని యొక్క విలువైన మాటలని ధ్యానించగలుగుతాం. ఒకరి కొరకు ఒకరం ప్రోత్సహించుకుంటూ ప్రార్థన చేసుకోగలుగుతాం. మనం పడిపోయిన స్థితిని జ్ఞాపకం తెచ్చుకొని మనము ప్రభువు పాదాల చెంత కన్నీటితో పశ్చాత్తాపంతో ప్రార్థించి పాప క్షమాపణను పొందుకోగలుగుతాం. సత్తువ భూమి కలిగిన
చోటులో ప్రభువు మనల్ని నాటడానికి ప్రభువుకు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. కీర్తనకారుడు 66వ కీర్తన 1-2 వచనాల్లో అంటాడు, నీవు సమృద్ధి కలిగిన చోటికి మమ్మును నడిపించావు. కీర్తనకారుడు 16వ కీర్తన 6వ వచనం అంటాడు, మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను. దేవుడు స్వాస్థ్యాన్ని, శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని నాకు ఇచ్చాడు అంటాడు. అవును, నీవు ఉన్నతంగా దీవించబడాలంటే, నీ ఆత్మీయ స్థితి దేవుడు కోరుకున్నట్టుగా ఫలించాలంటే మొట్టమొదట నువ్వు ఎక్కడ సరిగా ఉండాలి తెలుసా? సంఘములో సరిగా ఉండాలి. ఈ మాటలు వింటున్న మీ జీవితంలో ఆన్లైన్ ద్వారా కావచ్చు, వీడియో ద్వారా కూడా కావచ్చు, మీరున్న సంఘాలలో మీ జీవితాల్లో మీరు సరైన స్థితిలో నాటబడకపోతే మీరెప్పుడూ ఫలించలేరు. చాలామంది దైవజనుల మీద తిరుగుబాటుతో జీవిస్తున్నారు. చాలామంది దైవ సేవకుని వెనకాల ఒక రకంగా, ముందు మరొక రకంగా ప్రవర్తిస్తూ ఆత్మీయ స్థితిలో వేషధారణను కలిగి ఉన్నారు. స్నేహితులారా, ప్రభు వాక్యాన్ని బట్టి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. నీవు సరి అయిన ఫలమును ఫలించాలంటే సంగమనబడిన ద్రాక్ష తోటలో శ్రేష్టమైన ద్రాక్ష తీగగా నీవు నాటబడి మధురమైన ఫలమును ఫలించాలంటే నీ సేవకునికి నువ్వు లోబడంతే, నీ సంఘ క్రమాన్ని నువ్వు పాటించు అంతే. దూరపు కొండలు నునుపు. ఎక్కడో టీవీలలో, స్క్రీన్లలో, సోషల్ మీడియాలో కనబడే సేవకుల్ని చూసి మీరు మోసపోకండి. స్థానికంగా ఉన్న మీ సంఘ కాపరిని మీరు గౌరవించండి. స్థానికంగా ఉన్న మీ సంఘ కాపరి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నప్పుడు ఆయన హెచ్చరికతల్ని మీరు బేఖాతరు చేయకుండా ఖాతరు చేయండి. వాక్యం మిమ్మల్ని సరిచేస్తున్నప్పుడు, వాక్యపు గద్దింపు మీ హృదయం వద్దకు వచ్చినప్పుడు మీరు మూయబడకండి. తెరవబడిన హృదయాలతో దేవుని వాక్యాన్ని అంగీకరించండి. అప్పుడు నిన్ను బట్టి ప్రభువు సంతోషిస్తాడు. అప్పుడు నిన్ను బట్టి, నీవు కాస్తున్న ఆ మధురమైన ద్రాక్ష పండ్లను బట్టి తోట యజమాని బహుగా సంతోషిస్తాడు. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. దేవునికి స్తోత్రం చెప్పుదామా? హల్లెలూయా. కాబట్టి నిన్ను సత్తువ కలిగిన భూమిలో ఎందుకు ఉంచాడో నువ్వు గుర్తించు. దేవుడు మీకు ఎన్ని టాలెంట్స్ ఇచ్చాడు, ఎన్ని తలాంతులు ఇచ్చాడు. మీ తలాంతులని సంఘం ప్రోత్సహించేదిగా ఉంది. దేవుడు మీకు ఇచ్చిన ఆత్మ సంబంధమైన వరములని సంఘ క్షేమాభివృద్ధి కొరకు వాడుకునే అవకాశం సహవాసంలో, సంఘములో ఉంది. మీరు వాడండి. దేవుని రాజ్య విస్తరణ, దేవుని నామ మహిమ ఘనత, ఆయన నామం హెచ్చింపబడడం, పరలోకానికి ప్రజలు సిద్ధపరచబడడం ఒక దైవజనుడు జరిగించే ప్రక్రియ కాదు. యేసు క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి విశ్వాసి దేవుని మహిమ కొరకు నాటబడిన, సత్తువ భూమి కలిగిన తోటలో నాటబడిన ఒక శ్రేష్టమైన ద్రాక్ష తీగగా ఉన్నప్పుడే మనలో నుంచి వచ్చే మధురమైన ఫలాలు దేవునికి మహిమపరుస్తాయి, లోకానికి సంతోషాన్ని ఇస్తాయి. దేవునికి స్తోత్రం చెప్పుదామా? హల్లెలూయా. ఈ యజమాని ఏం చేశాడు అంటే దాన్ని బాగుగా తవ్వాడు, దాని చుట్టూ కంచెను వేశాడు. అవును ప్రియులారా, ఈ కంచె అనేది మనము దేవుని వారం అనేది అని సూచిస్తుంది. యేసన్న గారు వాడతారు, కంచె గల తోటలోనా నన్ను స్థిరపరచినందున యేసయ్యా నీవే నాకని, వేరెవ్వరు నాకు లేరని వేనోళ్ళ కొనియాడినా నాశలు తీరవే. ఎస్, నా ప్రియుడు అని ఇంత గొప్పగా ప్రవక్త అయిన యేషయా పాడడానికి ప్రియునిపై ఉన్న మక్కువ. ఈ ప్రియుడు తాను చుట్టూ కందకాన్ని తవ్వించడానికి ఉన్న కారణం ఏంటంటే తోట మీద ఈ ప్రియునికి, ఈ యజమానికి ఉన్న మక్కువ. నేనంటాను, నీకు నీ సంఘమే కంచె. చాలామంది సంఘాలను విరిచి పరదేశంలో తిరుగుతారు. చాలామంది వారానికి చర్చ తిరిగే విశ్వాసులు సార్వత్రిక సంఘంలో లేకపోలేరు.
ఈ ఆదివారం ఈ చర్చికి, వచ్చే ఆదివారం మరొక చర్చికి, మరొక ఆదివారం ఇంకొక చర్చికి. కప్పల్లాగా ఈ చర్చ్ నుంచి ఆ చర్చికి, ఆ చర్చ్ నుంచి ఈ చర్చికి చర్చిలు మార్చే విశ్వాసులారా, మీరు నాటబడకపోతే సంఘములో మీ నుంచి వచ్చేటివి కారు ద్రాక్షలే, మధురమైన ద్రాక్షలు కావు. ప్రభు మీ యొద్ద నుంచి కారు ద్రాక్షలు కాయడానికి ఇష్టపడట్లేదు. మీ నుంచి ప్రభువు కోరుతున్నది మధురమైన ద్రాక్షలు బహుగా ఫలించాలంటే నీ స్థానిక సంఘంలో నువ్వు నాటబడాలంటే. దేవునికి స్తోత్రం. అంతేకాదు, ఈ యజమాని ఏం చేశాడు అంటే చుట్టూ కంచెను వేశాడు. అంతేకాకుండా అందులో ఉన్న రాళ్ళను ఏరాడు. ఈ రాళ్ళు ఏరడం దేన్ని సూచిస్తూ ఉందంటే మన ఆత్మ సంబంధమైన అభివృద్ధిని అడ్డుకుంటున్న సంగతులని. ఈరోజు ఏ పాపం నీవు ఆత్మీయంగా ఎదగడానికి ఆటంకంగా రాయిగా మారిపోయింది, ఏ వ్యక్తి నీ జీవితంలో నీవు ఆత్మీయంగా ఎదగకుండా అడ్డుపడుతున్నాడు, ఏ అలవాటు నీవు ఆత్మ సంబంధంగా పరిణతి చెందడానికి నీకు ఆటంకంగా ఉంది, ఏ స్నేహం నీవు ఆత్మీయంగా ఫలించకుండా ఉండడానికి కారణంగా ఉంది, ఆ పరిస్థితిని నీవు ఒక రాయి ఏరివేసినట్టుగా నీ జీవితంలో నువ్వు తీసివేసుకోవాలి. మనసుంటే మార్గం ఉంటుంది. ఈరోజు చాలామంది విశ్వాసులు మనస్సును కోల్పోయారు. ఆదివారం ఆరాధనలకు రావడానికి మనస్సును కోల్పోయారు. సహవాసాల్లో ప్రత్యేక కూడికల్లోకి రావడానికి మనస్సును కోల్పోయారు. దేవుని రాజ్య విస్తరణ కొరకు తాము కలిగి ఉన్నదాన్ని దేవునికి ఇవ్వడానికి మనస్సును కోల్పోయారు. దేవుని పని కొరకు తమను తాము అప్పగించుకోవడానికి మనస్సును కోల్పోయారు. కారణం ఏంటో తెలుసా? వారి జీవితంలో ఎన్నో పరిస్థితులు రాళ్ళుగా మారిపోయాయి. కానీ యజమాని సత్తువో భూమి కలిగిన ఎత్తైన కొండ మీద కంచె వేసిన ఆ స్థలంలో ఉన్న తోటలో రాళ్లను ఏరివేశాడు. అంతేకాదు, దాని మధ్యలో ఒక గోపురమును కట్టించాడు. ఎస్, ఈ గోపురం అనేది కనిపెట్టడం, ఈ గోపురం అనేది కాపు కాయడం. నీ ఆత్మీయ స్థితిలో నీవు ఫలించకుండా ఉండడానికి ఏ పరిస్థితి కారణంగా ఉందో నీవు కనిపెట్టగలిగితే, అనవసరపు కొమ్మలు, వ్యర్థమైన రూట్స్ నీ జీవితంలో దేవుడు చెట్టు వేరున గొడ్డలి ఉంచకంటే ముందే దేవుని వాక్యం అనబడిన కత్తెరతో నువ్వు కత్తిరించుకోగలిగితే దేవుడు కోరుకున్న షేప్లో నీ ఆత్మీయ స్థితి కట్టబడుతుంది. దేవుడు ఆశించిన ఫలం నీ జీవితంలో దేవుని యొద్ద నుంచి నువ్వు పొందుకోగలుగుతావు. అందుకే బురుజొకటి కట్టించి ద్రాక్ష తొట్టిని తొలిపించాడంట. దేవునికి స్తోత్రం. పిల్లరా, ద్రాక్ష తొట్టి అంటే ద్రాక్ష పండ్లలో నుంచి రసమును తీసే యంత్రం. ఫలం యొక్క ఉద్దేశం దానిని అనుభవించడం. ఫలం యొక్క ఉద్దేశం యజమాని సంతోషించడం. ఫలం యొక్క ఉద్దేశం ఇతరులను సంతోషపెట్టడం. ఈ లోకంలో మనము ఫలించుట వలన, అందుకే అన్నాడు, మీరు బహుగా ఫలించుట వలన. స్నేహితులారా, మనం ఫలించాలి. యోహాను సువార్త 15:16 వచనమంటుంది, మీరు వెళ్ళి ఫలించుటకు, ఆ ఫలము నిలిచి ఉండుటకు నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించాను. ఎందుకంటండి? ఫలించుటకు, ఆ ఫలము నిలిచి ఉండుటకు. ఉందా? మేము మస్తు ఫలించినాము, మాకు ఆత్మఫలాలు వచ్చినాయి, కబాషి రవాషి కిబాషి అంటున్నాం, అయిపోయిందిగా. ఇక మా ఇంతటి ఆత్మీయ భక్తి, మా ఇంతటి ప్రవక్త ఇంకొక లేడని మనం అనుకుంటే ఇట్ ఈస్ రాంగ్. నిలిచి ఉన్నావా? మీ యందు నా మాటలో, నా యందు మీరు నిలిచి ఉంటేనే తప్ప మీరు ఫలింపరు. హల్లెలూయా, హల్లెలూయా. ఫలభరితమైన జీవితం, ప్రభువు కోరుకున్న జీవితం, ప్రభువు కొరకు ఫలించుట, ప్రభువు నామమును మహిమపరచుట అనేది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క పిలుపుగా ఉంది. అందుకొరకే మనల్ని దేవుడు ఈ లోకములో నుంచి ప్రత్యేకపరచుకున్నాడు. స్నేహితులారా, నీ జీవితం కొరకు దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. బైబిల్ సెలవిస్తుంది, యెషయా 43:7 చెప్తా ఉంది, నా మహిమ నిమిత్తమై నేను నిర్మించిన నా జనులు నా స్తోత్రమును ప్రచురపరుస్తారు. దేవుడు నిన్ను రక్షించుకోవడానికి దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం నీ జీవితంలో నెరవేర్చబడగలిగినప్పుడే నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పుదామా?